ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పరిప్రశ్న 7వ అధ్యాయం సమాజపరమైనవి. విద్యానగర్ నుండి ఒక పాఠకురాలు ఇలా అడుగుతున్నారు. త్రైలింగ స్వామి వంటి మహనీయులు ఈ దేశంలో గుర్తింపు లేక కాశీ వెళ్ళిపోయారని వ్రాశారు. అటువంటి మహనీయులకు మన దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోతున్న నేటి శాస్త్రజ్ఞులకు భేదం ఏమిటి? మాస్టర్ గారి జవాబు: ఇటు పూర్ణుడైన సద్గురువును, అటు విశ్వకర్త భర్త అయిన పరమాత్మను సక్రమంగా సేవించి పరమార్థం సాధించుకునే వారిని ఉద్ధరించడానికే శ్రీ దత్తాత్రేయ స్వామి మహనీయుల రూపాలలో అవతరిస్తాడు. ఎక్కడ ఈ సత్సంప్రదాయం తెలియక మహనీయుల సాన్నిధ్యాన్ని సార్థకం చేసుకునేవారుండరో ఆ ప్రాంతం విడిచి ఈ సత్సాంప్రదాయం తెలిసి వినియోగించుకునేవారుండే ఆ ప్రాంతాలకు వెళతారు. ఈ సాంప్రదాయాన్ని వారే తెలుసుకుంటే మందబుద్ధులు అది ఆత్మస్థుతిగా తలుస్తారు కానీ అర్థం చేసుకోరు. ఈ కారణంగానే మన రాష్ట్రంలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఈ ప్రాంతాన్ని విడిచి ఆ సాంప్రదాయం అమలులో ఉన్న మహారాష్ట్రానికి వెళ్ళారు. మహనీయులు ఎక్కువ లోకహితం చేయగలందులకు వెడతాడు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది స్వలాభం కోసం వెడుతున్నారు. అది తేడా. చిరంజీవి లత గారు ఉదయగిరి నుండి ఇలా అడుగుతున్నారు. మానవుడే దేవుడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక మానవుడికి దైవాన్వేషణ ఎందుకు? మాస్టర్ గారి జవాబు: శాస్త్రాలు ఘోషించినది మానవుడు దైవమని కాదు, ఆత్మదైవమని. దీనిని వివరిస్తాను. నీరు దైవం అనుకుంటే అందులోని అలలు జీవులు. అనంతకోటి జీవులలో మానవులకు వర్గమే. ఇప్పుడు అల తన గురించి తాను రెండు భావాలు కలిగి ఉండవచ్చు. ఒకటి తాను అలను మాత్రమేనని, రెండు తాను నీరని. అలగా చూస్తే ప్రతి అల తక్కిన అలల కంటే భిన్నమే. నీరుగా చూస్తే అన్నీ ఒక్కటే. అల అనేది నీరు ధరించే రూపమే. దానికి ఉత్పత్తి, వృద్ధి, స్థితి, లయము అనే మార్పులుంటాయి. అది అశాశ్వతము, పరిమితము. నీరు శాశ్వతము, సర్వగతము, ఆకారరహితము, మరియు ఎన్ని ఆకారాలైనా ధరించగలది కూడా. అలల పుట్టుకతో అది ఉద్భవించదు. అలల నాశంతో అది నాశనమవదు. అల మనిషి, నీరు దైవం. నేను మానవుణ్ణి అనుకోవడం, నేను అలను అనుకోవడం లాంటిది. ఇదే అజ్ఞానం. నేను నీరు అని గుర్తించడం లాంటిది నేను పరమాత్మను అన్న జ్ఞానం. నేను మానవుణ్ణి అన్న స్థాయిలో మనం ఉంటే అదే బంధం, అజ్ఞానం, మాయ. దానినే ధ్యానాదుల ద్వారా, సద్గురు కృప ద్వారా అతిక్రమించి జ్ఞానం పొందడమే పరమావధి. చిలకల చంద్రశేఖర్ గారు తెనాలి నుంచి ఇలా అడుగుతున్నారు. మా ఊరిలో ఒక వ్యక్తి బాబా పటం నుంచి, చేతుల నుంచి విభూతి తీస్తున్నారు. మీ వ్యాఖ్యానం? మాస్టర్ గారి జవాబు: ఆధ్యాత్మికతలో ప్రయోజనకారి కానిదేదైనా అవాంఛనీయమే. అన్నమైనా అరగకుంటే విషతుల్యమవుతుంది కదా. ఇలా విభూతి తీయడం వలన ప్రయోజనం? అది మహిమగలదనడం సమంజసం కాదు. సాయిని స్మరించి మట్టి నొసట పెట్టినా రోగాలు తగ్గిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. అప్పుడు ప్రత్యేకించి ఇలా విభూతి తీయడం వలన దానికి వచ్చిన పవిత్రత ఏదీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, కుశాబాబు అలా చేస్తే సాయి అతనిని దండించి మాన్పించడమేగాక దానిని తీసుకున్నవారు అపవిత్రులవుతున్నారని, అది పాపమని చెప్పి ఆ దోష నివారణ కోసం గురుచరిత్ర అతని చేత 108 పర్యాయాలు పారాయణ చేయించడమేగాక ఆ విద్యను పరిత్యజించమని నిర్బంధించారు. శ్రీ సాయిబాబాకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. అలా విభూతి తీసే బదులు బహుమతులు గెలిచే లాటరీ టికెట్లు తీయగలిగితే మంచిది కదా అని జోక్ చేసి ఆ ఛాయలకు వెళ్ళకండి. అలా వచ్చిన విభూతే మహిమ కలదని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. పిడకలు కాల్చి చేసినదైనా భావయుక్తంగా వాడుకుంటే ప్రయోజనకారి అని దైవ గ్రంథాలన్నీ ఘంటాపదంగా చెప్పాయి. సుధామయ్య గారు విజయవాడ నుండి: మన దేశంలో తప్పక దర్శించదగిన సిద్ధపురుషుల గురించి ప్రతి సంచికలోనూ మీరు వ్రాస్తుంటే బాగుంటుంది. మాస్టర్ గారి జవాబు:
ఆ విషయాలు మాకు ఎంతో ఆసక్తికరమైనవే. కానీ భగవద్గీత కాలంలోనే శ్రీకృష్ణుడు వేలాది మంది మానవులలో ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి వారందరిలోనూ ఎక్కడో ఒక్కడు సిద్ధి పొందుతాడు అన్నాడు. ఇక ఈ కలికాలం సంగతి చెప్పవలసిందేముంది? నిజమైన ఫకీరు చాలా అరుదు అన్నారు శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా కూడా. అందుకని ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనకేమీ తెలియకపోవడాన్నే సదవకాశంగా తీసుకుని వారి స్వార్థం కోసం ప్రజలను పక్కదారి పట్టించేవారే ఎక్కువ. శ్రీ గురుచరిత్ర అను సంహిత అయిన గురుద్విసాహశ్రీ ఉపోద్ఘాతంలో గమనిస్తే పూర్ణ పురుషులను ఆశ్రయించడం ఎలాగో తెలుస్తుంది. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సంహిత అయిన గురుద్విసాహశ్రీ శ్రద్ధగా పారాయణ చేస్తూ మోక్షోపాయం తెల్పమని ఆర్తితో ప్రార్థిస్తుంటే వారి ఆదేశం స్పష్టంగా వస్తుంది. మహనీయుని దర్శించడం మనకు అవసరమైనప్పుడు ఆయనే మనను అతడికి పంపుతారు. ఈ విషయంలో మన అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు ఏమీ పనికిరావు. పుణ్యక్షేత్ర దర్శనం కూడా మహనీయుడు ఆదేశిస్తే సంపూర్ణ ఫలితమిస్తుందని శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర తెలుపుతున్నాయి. శ్రీగురుడు ఆదేశించినప్పుడు శ్రీశైలం దర్శించినప్పుడే వారి శిష్యునికి సంపూర్ణ ఫలితం కలిగింది. మిగిలిన వారు శ్రీగురిని గుర్తించకపోవడమే జరుగుతుంది. అలానే త్రివేణి సంగమానికి బయలుదేరదలిచిన దాసగణుకు సాయి చెప్పినది గుర్తుంచుకోవాలి. పూర్ణులైన వారు మంత్రోపదేశం ఇవ్వరు, చమత్కారాలు చేయరు, ప్రశ్నలు చెప్పరు. శ్రీ సాయిబాబా, అక్కలకోట స్వామి, రమణ మహర్షి మొదలైన వారు ఇందుకు ఉదాహరణలు. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ప్రత్యేకించి జగన్మాత ఆదేశిస్తే తప్ప ఎవరికీ ఉపదేశం చేసేవారు కాదు. పూర్ణ పురుషులెవరికీ సంస్థలుండవు. వారేమీ వ్రాయరు, చదవరు. వారి ఆత్మజ్ఞానం సంపూర్ణం. అందుకని వారిని మనంగా గుర్తించడం అసంభవం. నేడు మనకెదురవుతున్న సాధువులు సహితం ఒకే ఉత్తమ పంథాలో జీవితం గడపక నలుగురు జనం చేరగానే వెర్రితలలు వేస్తున్నారు. అందుచేత దర్శించదగిన సిద్ధపురుషులు అంటే ఎవరని చెప్పగలం? సాయి చరిత్ర, శ్రీ గురుచరిత్ర శ్రద్ధతో పారాయణ చేసుకుంటే ఏ మహనీయుని దర్శనమైనా అయితే అవుతుంది, లేకపోతే మన సాయి మనకే ఉన్నారు. బీజేకే గాంధీ గారు హైదరాబాద్ నుండి ఇలా అడుగుతున్నారు. వేరు భక్తులు, సాయి భక్త సమాజాలు ప్రచురించిన సాయి అష్టోత్తర శతనామాలు విభిన్నంగా ఉంటున్నాయి. విష్ణు సహస్రంలాగా సాయి అష్టోత్తర శతనామావళి ఉంటే బాగుంటుందేమో. మాస్టర్ గారి జవాబు: భీష్ముడు ఋషితుల్యుడు, దైవాంశ సంభూతుడు, శ్రీకృష్ణుని పూర్ణ తత్వం తెలిసినవాడు కనుకనే ఆయన చేసిన స్థుతులను రెండింటినీ భీష్మస్తవరాజము, విష్ణు సహస్రనామము వ్యాసుడు మహాభారతంలో యథాతథంగా గ్రంథస్థం చేశాడు. అందుకే దానిని ప్రామాణికంగా తీసుకుని శ్రీ శంకర భగవత్పాదులు దానినే వ్యాఖ్యానించారు. ఆ కారణంగా అది ప్రామాణికంగా దేశమంతటికీ ఒక్కటిగా నిలిచింది. చివరకు శ్రీ సాయి కూడా దాని పారాయణే ఆదేశించారు. కనుక ఏ విధంగా చూసినా సాయి భక్తులందరూ నిత్య పూజలో దానినే చదవడం, అది కూడా ఆయన చెప్పినట్లు ఒక్కొక్క నామానికి అర్థం స్పష్టంగా తెలుసుకుని దానినే మననం చేయడం అత్యుత్తమం. అయితే ఈనాటి పరిస్థితులను బట్టి ప్రతి వారికి దానిని పూజలో చదువుకునేంత సమయం ఉండదు. అటువంటప్పుడు చక్కగా అర్థమై హృదయాన్ని ఏ నామాలు పులకింపచేస్తాయో ఆ నామాలు 108 విష్ణు సహస్రంలో నుంచి ఎవరికి వారే ఏరుకుని అదే నిత్యం చదువుకోవడం మంచిది. అవి యాంత్రికంగా కూడా అప్పుడప్పుడు అంతవరకు చదివే కొన్ని నామాల స్థానే విష్ణు సహస్రం నుండి మరికొన్నింటిని చేర్చుకుని చదువుకోవడం మంచిది. అర్ధచింతనమే వాటి పరమ ప్రయోజనమని సాయి చెప్పింది మరిస్తే సర్వం దండగే. చిన్నపిల్లలు వారికి అర్థం కాని భాషలో ప్రేమగీతాలు ఆలపించినట్లుంటుంది. అందుకే శంకరులు వాటి అర్థం వివరించారు. అష్టోత్తరం చదవడంలోని ఆంతర్యం మనస్సు ఆ దైవం యొక్క గుణాలను స్మరించి హృదయం ఉప్పొంగడమే. కనుక రెండవ పద్ధతి శ్రీ సాయిలో ఆ సమయంలో వారి లీలలలో ప్రకటమయ్యే గుణాలు వారికేవి హృదయాన్ని కదిలిస్తాయో వాటిని స్మరించడం ఉత్తమం.
ఇవి సంస్కృతంలోనే ఉండనక్కర్లేదు. మన ఎదుట తమ లీలల రూపంలో పటం రూపంలో ఉన్న సాయి గుణాలను మాతృభాషలోనే స్మరించడం ఉత్తమోత్తమం. ఈ దృష్ట్యా చూస్తే ఒక అష్టోత్తరం అందరికీ ఉపయోగపడే అవకాశం లేదు. హేమలత గారు నెల్లూరు నుండి ఇలా వ్రాస్తున్నారు. గుండం ఎందుకు వేస్తారు? అందులో నడిచిన వారి ప్రాముఖ్యత ఏమి? మాస్టర్ గారి జవాబు: గుండంలో నడవగలగడం ఒక యుక్తి. నిప్పు మీద నుసి పేరుకోకుండా చూసుకొని త్వరగా అడుగులు వేస్తూ పోతే ఎవరికైనా కాలదు. ఈ సంసార దుఃఖాన్ని గుండమని, అశ్రద్ధ అవివేకాలనే మసి చేరకుండా చూసుకుంటే గాని దుఃఖమనే వేడి సోకకుండా ఉండదని దాని భావం. అలా అయినా జీవితమే మమకారాలు, ఆస్తిపాస్తులు శాశ్వతమని తలచి వాటినే వ్యామోహంతో అంటిపెట్టుకోవడం లాంటిది గుండంలో నెమ్మదిగా నడవచూడడం. అలాగాక ఇవి అశాశ్వతమని తలచి వాటిపై తగుమాత్రమే నిలిచి త్వరగా జనన మరణ రూపమైన గుండం దాటిపోవడమే శ్రేయోమార్గమని దాని భావం. ఆ భావం మరవడం వలన ఇదొక వినోదంగా, గారడీగా మారింది. గుండంలో నడవడం భగవంతుడున్నాడన్న నిదర్శనంగా పామరులు తలచారు. అదే నిజమైన భావంగా తలచి అంతకంటే పామరంగా హేతు నాస్తికవాదులు వాటిని సవాల్ చేశారు. ఒకవేళ గుండంలో నడవడం అద్భుతమే అయినా అలా నడిచిన వాడి సామర్థ్యాన్ని అది తెలుపుతుంది కానీ దేవుడున్నాడని అదెలా నిరూపిస్తుంది? ఈ విషయం ఎవరూ ఆలోచించలేదు. శ్రీ వెంకటరమణారావు గారు పొద్దుటూరు నుండి ఇలా వ్రాస్తున్నారు. స్వార్థము, ఆత్మవంచన గల ఆస్తికుని కంటే నాస్తికుడే మేలు కదా? మాస్టర్ గారి జవాబు: నిస్వార్థము, చిత్తశుద్ధి కలిగిన నాస్తికుడు మాత్రమే అవి లేని ఆస్తికుని కంటే మేలు. నాస్తికునిలో అవి లోపించినప్పుడు ఆస్తికుడే మేలు. కారణం, ఏ మహాత్ముని సంపర్కం వల్లనైనా అతడికి అవి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిత్తశుద్ధి లేనప్పుడు ఆ ఇద్దరు పిడివాదంతో తమను తాము సమర్థించుకోజోస్తారు. చిత్తశుద్ధి కలవాడు అన్వేషకుడవుతాడు. అన్వేషణ తప్పక ఆస్తికానికి దారితీస్తుంది. అన్వేషణలో చిత్తశుద్ధి లోపిస్తే తప్ప. అన్వేషణ పుట్టాలంటే ఎక్కువ మందికి ఏది నిజం, మతమెందుకు, శ్రీ సాయినాథ ప్రబోధామృతం ఉపకరిస్తాయి. ఎంఎస్ రెడ్డి గారు కడప నుండి ఇలా అడుగుతున్నారు. అసూయ ద్వేషాలతో నిండిన ఈ సంఘంలో మానవుడు ఆధ్యాత్మిక పదంలో పురోగమించడం సాధ్యమా? జీవన విధి నిర్వహించుచూ పయనించడం ఎలా? మాస్టర్ గారి జవాబు: 1/4/87 సంచికలో శ్రీరామనవమి ప్రత్యేక సందేశం వ్యాసంలో కొంత వివరించాను. పైన చెప్పిన రీతిన యుక్తితో యథాశక్తి ఆధ్యాత్మభావంతో జీవించడానికి యత్నిస్తూ అట్టి గ్రంథాలను అధ్యయన మననాదులు చేస్తూ అవగాహనను సాటివారితో ప్రయత్నపూర్వకంగా పంచుకుంటూ అట్టి యత్నాన్నే వారిలోనూ మేల్కొల్పడానికి తీవ్ర యత్నం చేయాలి. అట్టి మనోవికాసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించవలసిందే. దీనినే స్వాధ్యాయ ప్రవచనేచ నప్రమదితవ్యం అన్న శృతి చెబుతుంది. ఈ జాగ్రత్తను మన వెనుకటి తరాల వారు తీసుకోకపోవడం వల్లనే ఈనాడు ఈ దుస్థితి కలిగింది. ఉగ్గుపాలతో ఇట్టి అవగాహనను మనకు ప్రాచీనులు అందిస్తూ వచ్చారు. కనుకనే ప్రపంచంలో ప్రాచీన సంస్కృతులన్నీ నశించిపోయిన తర్వాత కూడా మన సంస్కృతి ఈనాటికి ఇంత మాత్రమైనా నిలిచి ఉన్నది. ఆ సంస్కృతి వృక్షం ఈనాటికి మహనీయులు అనబడే పండ్లను మనకు అందించగలుగుతున్నది. ఈనాడు మన సమాజం నైతికంగా పతనం కావడానికి కారణం ఒక్కటే: పునర్జన్మ, స్వర్గాది లోకాలు, దైవాన్ని గురించి నమ్మలేని వారికి సైతం వ్యక్తి నైతికంగా ప్రవర్తించడం ఎందుకు సరి అయినదో వివరించేవారు లేకపోవడమే. బలమైన ప్రాణి బలహీనమైన వాటిని హింసించి స్వలాభాన్ని చేకూర్చుకునే ఈ అనంత జీవ సృష్టిలో మానవజాతి మాత్రమే ఈ నైతిక సూత్రాన్ని ఎందుకు అవలంబించి యత్నించాలి? వాటికి లేని తమకు గల ఈ బుద్ధిశక్తే ఇందుకు కారణమంటే మరీ ఎక్కువ మంది అలా ఆచరించలేకున్నారు కదా. కానీ మరొక వంక శుద్ధమైన అవగాహన కలిగి నచ్చాక ఎట్టి ఆదర్శం కోసమైనా ప్రాణాలొడ్డి కొందరు కృషి చేయడం చూస్తున్నాం. కనుక నైతికత ఏమిటో, ఎందుకు ఆవశ్యకమో క్షుణ్ణంగా తెలిసినప్పుడు
మానవులు ఎక్కువ మంది దానిని ఆచరించకుండా ఉండలేరు. కనుక మనలో ప్రతి ఒక్కరూ అట్టి అవగాహనను సాధించం. దానిని సాటివారితో పంచుకోవడం బుద్ధిశక్తి గల మానవజాతికి పరమధర్మం. అందుకే సుముఖతే సత్వగుణమని, దైవీ సంపదని, అవి లేని యజ్ఞదాన తపకర్మలు నిష్ఫలములవుతాయని భగవద్గీత కూడా చెబుతుంది. ఇదంతా అనావశ్యకం. ఒకరి సంగతి మనకు అనవసరం, మన వరకు ముక్కు మూసుకుంటే చాలు అన్న నేటి ఆస్తికుల సాధన వ్యర్థమవుతున్నది. ఇట్టి అవగాహనను సాధించి ఆచరించడం ద్వారా శాస్త్రాలలో చెప్పిన చిత్తశుద్ధిని పూర్ణంగా ఇదివరకే సాధించిన ఈనాటి మహనీయులకి ఏ కొంత ప్రయత్నాన్ని, కేవల అంతర్ముఖత్వాన్ని చూసి అట్టి శుద్ధిని సాధించని మనము అనుకరించ ప్రయత్నిస్తే ఒక వంక మనం సాధనలో పురోగించలేమని, మరొక వంక సమాజం నైతికంగా దిగజారడానికి మన నిష్క్రియత్వం కారణమై మన పట్ల దోషంగా పరిణమిస్తుంది. ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుంది అన్న ఆర్యోక్తికి అర్థం ఇదే. అధర్మం పెరుగుతుంటే పట్టనట్లు ఊరుకున్న వారు కూడా అధర్మం చేసిన వారే అవుతారని ధర్మసూత్రం. పతనావస్థలో ఉన్న సమాజంలో ఇట్టి శుభయత్నం ఆరంభంలో కష్టతరమే. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోదరునికి సేవ చేయడం కష్టతరమని అతనిని మరణించనిస్తామా? ఎంతటి కష్టాన్నైనా ఓర్చి బ్రతికించుకుంటాం కదా. అలానే ధర్మం విషయంలోనూ. సిఎస్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం నుండి ఇలా అడుగుతున్నారు. అవతారాలు చిల్లర దేవుళ్ళు మన ధర్మంలో ఉన్నారేమి? క్రైస్తవ మహమ్మదీయ ధర్మాలలో ఒక్కొక్కరే ఉన్నారు కదా. మాస్టర్ గారి జవాబు: అవతారాలు అన్ని మతాలలోనూ ఉన్నారు. కాకుంటే దైవం గురించిన వారి వారి భావనను అనుసరించి వారిని అవతారాలనక ప్రవక్తలు అన్నారు. నామరూపరహితము సర్వశక్తిమంతము అయినదే దైవమని, అదే పూజనీయమని తలచి దాని వలన దాని నుండి ఉత్పన్నమైన రూపాలన్నింటినీ దాని సృష్టిగా మాత్రమే తలచి వాటిని వారు బాహ్యంగా పూజించరు. వారు చెప్పినది శిరసావహించడమే నిజమైన గౌరవం, విశ్వాసం, పూజ అన్న భావంలో ఉండి వారందరూ దేనిని ప్రార్థించారో దానినే ప్రార్థించాలని వారు చెప్పారు. ఇది ఇస్లాంలో బాగా కనిపిస్తుంది. మన ఉపనిషత్తులు కూడా అట్టితత్వాన్నే తెలుపుతాయి. కానీ క్రైస్తవంలో దైవం ఒక్కడే అని వారెంత చెప్పినా పరలోకంలోని తండ్రి, అతని కుమారుడు, పవిత్రాత్మ అని 3 దైవాలు ఏర్పడ్డాయంటారు. దీనికి తోడు యేసు ప్రభువుకు తల్లి అయింది గనక మరియమ్మకు కూడా దైవత్వం ఇచ్చారు. శిలువకు పవిత్రతనియడం వలన అది మరొక దైవమైంది. రోమన్ క్యాథలిక్కులు మహనీయులను కూడా ఆరాధించడంతో నానా దేవతలు వారికి ఏర్పడ్డాయి. ఇస్లాం ఆవిర్భవించక ముందే వారికి అనేక దేవతలు ఉండేవారు. ఒకే దైవం యొక్క వివిధ రూపాలను తెలియక వేరని తలచి వివిధ అరబ్బు జాతులు మత కలహాలలో నశిస్తుంటే మహమ్మద్ అవతరించి అనేక దేవతలను నిరసించి వారంతా ఒక్కడే అయిన దైవం యొక్క సేవకులని చెప్పి వారిని సమైక్యపరిచారు. మన ధర్మానికి కూడా ఇట్టి సంస్కరణ అవసరమవుతున్నది. శివకేశవ భేదమే ఒక తార్కాణం. అందుకే సాయినాథుడు సద్గురు శక్తిని మాత్రమే ప్రతిపాదించారు. అదే వైదిక మార్గమని లీలామృతం ఉపోద్ఘాతం చదివినా, సంహితాయన గురుద్విసాహస్రి చదివినా తెలుస్తుంది. ఒక పాఠకుడు ఇలా అడుగుతున్నారు. సాయిబాబా గత సంచికలో ప్రచురించిన దేవాలయాలు ఎందుకు అన్న వ్యాసం చదివాను. దేవాలయాలు అవసరం లేదనా మీ అభిప్రాయం తెలుపవలసినది. మాస్టర్ గారి జవాబు: ఏదైనా సద్వినియోగమైతే ఉపయోగం, లేకుంటే నిరుపయోగమే కాక సామాన్యంగా అవాంఛనీయమవుతాయి కూడా. ప్రకృతిలో ఉపయోగం లేనిది విడిచివేయబడుతుంది, మలమూత్రాల వలె. అలా జరగనప్పుడు స్వస్థత చెడుతుంది. అలానే ఆహారం అరిగితే మంచిది, లేకుంటే అది వాంతిగా కానీ లేక మలంగా కానీ వెడలిపోవాలి, లేకుంటే హాని చేస్తుంది. ఎక్కువ విలువైన వస్తువులలో ఈ ద్వయీభావం మరీ తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు, తక్కువ ఆవశ్యకత అయిన చర్మం మీద వ్యాధి కంటే అతి విలువైన గుండె, నరాలు, ఊపిరితిత్తులు వంటి భాగాలలోని వ్యాధులు అత్యంత ప్రమాదకరములు. అనావశ్యకమైన పదార్థాలను విసర్జించే మూత్రపిండాలు ఆ పని సరిగా చేయకున్నా ప్రాణప్రమాదం సత్వరం ఏర్పడుతుంది.
అవసరమైన ప్రాణవాయువు, పోషకములను స్వీకరించడం, బొగ్గు పులుసు వాయువు, మాలిన్యాల విసర్జనం ఇదే జీవలక్షణం. ఆధ్యాత్మికతలో కూడా భక్తి వివేకముల క్రియ ఇదే. దుఃఖ నివృత్తికి ఆవశ్యకమైన జ్ఞానము భక్తులను పొందడం, దుఃఖకరములైన అవివేకం, రాగద్వేషాదులు మొదలగునవి విసర్జించడము అవసరం. సామాన్యులు ఈ అవాంఛితాలను వేడరు గనుకనే అప్రశస్తమైన విత్తనాలు మననట్లు, మొలకెత్తనట్లు సరిగా భక్తి జ్ఞానాలు నాటుకోవు, వృద్ధి చెందవు. అట్టివారి పరిస్థితి త్రిశంకు స్వర్గమే. వ్యాధికి మందు తీసుకొని పథ్యం చేయనట్లే. ఒక్కొక్కప్పుడు నిరుపయోగమే కాక ప్రమాదకరం కూడా. దేవాలయాల ఆవశ్యకతను కూడా దీనిని బట్టే నిర్ణయించాలి. నిధులు పోగు చేసుకొనడం, శైవ వైష్ణవ తగాదాలు, తిరునాళ్లప్పుడు రికార్డు డాన్సులు, ఆలయంపై ఆధిపత్యం కోసం కార్యకర్తలలో తగవులు మాత్రమే అవి చేసే కార్యక్రమమైతే, లాంఛనంగా భగవంతుడు ఏడ్చిపోతాడేమోనన్నట్లు ఖైదీకిలాగా నిత్య ధూపదీపాలు మాత్రం భక్తి శ్రద్ధలు లేని అర్చకులు చేయడం భగవంతునికి సమాజానికి కూడా అవసరమే కాదు. తగవులు, తన్నులాటలు, ఆలయ దోపిడీలు, ఘరానా స్వాహాలు ఇవి మాత్రమే పర్యవసానాలవుతాయి. ప్రజల దృష్టిలో మతం పరువు మంట కలవడానికే పనికొస్తాయి. మన సంస్కృతికే లజ్జాకరమైన పుక్కిటి పురాణాలను, శైవ వైష్ణవ ద్వేషాలను ప్రకటించి ప్రజలను రెచ్చగొట్టే ప్రక్షిప్తాలతో నిండిన పురాణాల శ్రవణమే చేయిస్తూ ఇతర మత ప్రచారకులు, నాస్తిక హేతువాదులు భయంకరంగా విమర్శించే అవకాశం కల్పించే కార్యక్రమాలనే చేపట్టేట్లయితే మందిరాలుండరాదు. ఎవరూ వేలెత్తి చూపలేని, తల వంచక తప్పని షిరిడీ సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస మొదలైన వారి చరిత్రలు, వారి బోధలు, వాటి సహాయంతో మాత్రమే భగవద్గీతాదుల శ్రవణం చేయించేట్లయితే నేటి విద్యావంతులైన యువకులకు ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చేసిన ఆస్తిక బోధ, అట్టి అంశాల మీద వారికి వక్తృత్వము, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లయితే మందిరాలు కావాలి. ఆలయ నిధులన్నీ ఇట్టి కార్యక్రమాలకు వినియోగించాలి. అలా భావితరాలలో ఆస్తిక దృష్టి, భక్తి శ్రద్ధలు పెంపొందించకనే ఆలయాలు కట్టడం ముందు ముందు భక్తి శ్రద్ధలు లోపించడం, దైవాన్ని కించపరచడమే అవుతుంది. మన సంస్కృతిని అపహాస్యం చేయడమే అవుతుంది. ఇందులో చురుకుగా పనిచేసి ప్రతిభను చూపే విద్యార్థులకు విద్య, ఉచిత పారితోషికాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు అట్టి శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి నిధులు వినియోగపడాలి. తమ నిధులు ఇలా వినియోగించడం వల్లనే అటు ఇతర మతధర్మాలు కానీ, నాస్తిక హేతు భౌతిక వాదాలు కానీ నేడు విజృంభిస్తున్నాయని గుర్తించి తగు రీతిన నిర్వహించగలిగితే దేవాలయాలు కావాలి. కారణం అవి సార్థక నామధేయాలు. ఎం జనార్దన శెట్టి, శ్రీ చెంగయ్య, సూళ్లూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు. ఆపద్బాంధవ, శరణాగత వత్సల అనే నామాలను మననం చేసుకొని వ్రాసినంత మాత్రాన ఏమవుతుంది? లోకమంతా దీనివల్లనే మారిపోతుందని తమరి భావన? మాస్టర్ గారి జవాబు: ఫలితం పొందాలంటే యత్నం కావాలి. యత్నం సరిగా జరగాలంటే సంకల్పం దృఢంగానూ పరిశుద్ధంగానూ ఉండాలి. కానీ అంత మాత్రమే చూసుకుంటే మనమే కర్తలమన్న అహంకారం వస్తుంది. ఇది భక్తిని, సాధనను చెడగొట్టి రాగద్వేష అసూయాదులను పెంచి మనను కర్మబంధంలో చిక్కిస్తుంది. కనుక సత్సంకల్పాన్ని ఓరిమితోనూ నిష్ఠతోనూ భగవంతునికి, ఆయన రూపమైన సద్గురువుకు నివేదించాలి. అప్పుడు శ్రేయస్కరమైనది తగిన సమయంలో సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అయిన సద్గురువే నెరవేర్చేవారు అన్న ఎరుక మిగులుతుంది. అహంకారము, కర్మఫలం పట్ల అతి వ్యామోహము మొదలైన వికారాలు కలగవు. అంతేగాక ఆయనకు నివేదించిన వంటకం లాగానే సంకల్పం కూడా పవిత్రము, శక్తివంతము అవుతుంది. పారాయణ, ప్రార్థనల వలన ఎందరికో కష్టాలు, కోరికలు వారి శ్రేయస్సును అనుసరించి సాయి నెరవేర్చడం చూస్తున్నాం కదా. ఏనాడు దేశ శ్రేయస్సు కోసం మనమందరము కలిసి చేసే సంకల్పం, ప్రార్థన చాలినంత బలీయమవుతాయో
అప్పుడు పరిస్థితులలోనూ మానవుడి భావాలలోనూ చిత్రమైన మార్పు వస్తుంది. కారణం భగవంతుడు సద్గురువు సద్గురువు అందరి హృదయాలలోనూ వ్యాపించి ఉంటాడు కదా. అయితే మనం మోక్షాన్ని మనసా వాచా కోరడమే గాక దానికి తగిన క్రియ కూడా వివేకము పట్టుదలలతో చేయాలి. డబ్బు విద్య ఆర్జించ యత్నించినట్లే. అలానే పారాయణ సాయి బోధల మననం వలన మనం తెలుసుకున్న దానిని పక్కవారితో పంచుకోవాలి. దీనికి తోడు మన సంస్కృతిని అర్థం చేసుకుని నేటి ప్రజలకు తెలిపి వారికి దానిపై భక్తి కలిగించాలి. నేటి సమాజంలోని అవాంఛనీయమైన రీతులకు దేశభక్తి లోపించడం, సాటి భారతీయుని పట్ల ఆదరణ లేకుండడం, అందుకు అవివేకంతో పాశ్చాత్య నాగరికతను అనుకరించడము కారణాలు. అవి తొలగించే అంశాలను తెలుసుకుని వీరికి తెలపాలి. ఇవన్నీ చేసే ఓపిక పట్టుదల రావాలంటే సంకల్పం దృఢము పరిశుద్ధము కావాలి. ఒకే సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ అవగాహనతో పటిష్టం చేసుకుంటే బలపడుతుందన్నది నిత్యానుభవం. అందుకే అట్టి సంకల్పంతో అందరము ప్రార్థనాపూర్వకంగా ఆపద్బాంధవ శరణాగత వత్సల అన్న నామలేఖనగా ఏకాగ్రతతో చేయడం ఎంతో ప్రధానం. మనం సమిష్టిగా చేసిన ఈ ప్రార్థన వలన భగవంతుడు ఆ సత్సంకల్పం నెరవేర్చగల మహనీయులను కార్యదక్షులను అవతరింపచేస్తాడు. అందుకనే మన ప్రాచీన ప్రార్థన సర్వే జనా సుఖినో భవంతు అని ముగుస్తుంది. అలాంటి నిస్వార్థమైన సంకల్పం చేసి ప్రార్థించడం వలన మనలో నిస్వార్థము సర్వభూతహిత కాంక్షలనే సత్వగుణాన్ని పెంచి మన సాధనను కూడా శక్తివంతం చేస్తుంది. పారాయణ పైన చెప్పిన నామలేఖనాల వలన తప్పక ప్రయోజనం ఉంటుంది. ఎం జనార్దన శెట్టి గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు. ధర్మము దానములు మనం ఈ కాలంలో ఉత్తమంగా ఆచరించగల పద్ధతి సూచించండి. మాస్టర్ గారి జవాబు: అన్ని జీవుల రూపాలలోనూ ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కటే ధర్మాచరణకు మూలం. అది ఉత్తమం. మనలోని ఆత్మయే సర్వులలోని ఆత్మయని, మన కష్టసుఖముల వంటివే వారివి కూడా అని గుర్తించి నడుచుకొనడం మధ్యమం. అంటే మనకి ఇతరులు ఏది చేయాలనుకుంటామో అదే ఇతరులకు మనం చేస్తూ, ఇతరులు మనకేది చేయకూడదనుకుంటామో మనం అది ఇతరులకు చేయకుండడం మధ్యమం. కారణం మొదటిది పారమార్థిక దృష్టి, రెండవది కేవలం మానవతా దృష్టి. స్వర్గం కోసం మంచి జన్మల కోసం ఆశించి మాత్రమే ధర్మం చేయడం, నరకం మరియు దుఃఖపూరితమైన జన్మలకు వెరచి మాత్రమే పాపం చేయకుండడం అధమపక్షం. అయినప్పటికీ ధర్మం ఆచరించకపోవడం అధమాధమం. సాటివారు కూడా ధర్మం ఆచరించనిదే మనమొక్కరమే ధర్మం ఆచరించడం ఎంతో కష్టంతో కూడిన పని. ఆ కారణంగా మాత్రమే సాటివారికి కూడా ధర్మ ప్రబోధం చేయడం మధ్యమపక్షం. సృష్టిలో ప్రతి జీవి సాటి జీవులకు హితం చేస్తూ మాత్రమే జీవిస్తుండడం వలన మనం జీవించగలుగుతున్నాం. చెట్లు కాయలను, పశువులు పాలు ఇస్తుంటేనే మనం జీవిస్తున్నాం. కనీసం వాటి మాత్రమైన సాటి జీవులకు హితం చేయడం మన ప్రధాన కర్తవ్య భావనతో సాటివారికి ధర్మ ప్రబోధం చేయడం అంతకంటే మేలైనది. సర్వజీవులకు ఆత్మోద్ధరణకు అవకాశం ఇవ్వడమే భగవంతుని సంకల్పమన్న విశ్వాసంతో ధర్మ ప్రబోధం ఆయన సేవగా చేయడం అత్యుత్తమం. ఇందువలన సర్వులకు ఉత్తమ జీవిత విధానం తెలిసి వారి జన్మ పరంపరలన్నీ ఉత్తమములయ్యే అవకాశం వారికి కలుగుతుంది. అట్టి ధర్మాన్ని ఆశ్రయించుకొని అర్థము కామము మోక్షము సాధించుకొనడమే సత్యయుగం అంటే. మార్క్సిజం, మానవతావాదం మొదలైన నాస్తికోద్యమాలు కూడా చివరకు ధర్మ ప్రబోధమే చేయడం చూడవచ్చు. అందుకే మతాలన్నీ ధర్మ ప్రచారానికి అంత ప్రాముఖ్యమిచ్చాయి. స్వార్థం, సంకుచితత్వం మొదలైన కారణాలుగా కూడా కొందరు ధర్మ ప్రచారానికి పూనుకొనడం వల్లనే ఎంతో అరిష్టం జరుగుతుంది. కృతజ్ఞతతో మంచిని ఆచరించలేని వారు చేసే ప్రబోధం ఎంత బాగున్నట్లు అనిపించినా అది మురికి గుంటలో పడ్డ గంగాజలం వలె స్వీకరించదగదని
ఋషులు అందుకే చెప్పారు, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు. కానీ విద్యాదానం వల్ల ముల్లోకాలు దానమిచ్చినంత ఫలితమని మహాభారతం చెబుతుంది. అందుకు వినియోగించిన ధనమే ఉత్తమమైన దానం. అందుకే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతం మొదలగునవి ప్రచురించడానికే మనం అంతగా ప్రయత్నించేది, సత్సంగాల ద్వారా ప్రోత్సహించేదిన్ను. భగవంతుడు స్తోమత ప్రసాదించిన ప్రతి వారు తమ ఆర్జనలో విధిగా కొంత భాగం ఇలా భగవదర్పితమన్న బుద్ధితో దానం చేయడమే అత్యంత శ్రేయస్కరం. ఇలా చేయక కేవలం గుళ్ళు గోపురాలు కట్టడం వలన మతమౌఢ్యం, ధర్మాచరణ లోపించడం జరుగుతుంది. సులువుగా ధనము కీర్తి గడించుకోరు స్వార్థపరులకు మతమన్నది ఒక చక్కని విక్రయశాలగా మారుతుంది. మేలు జరిగే బదులు కీడెక్కువ జరుగుతుంది. సామాన్యమైన ఆర్థిక స్తోమత కలవారు యథాశక్తి వీటి ప్రతులను కష్టంలో ఉన్న పేదలకు, ఆత్మీయులకు ఈ సద్గ్రంథాలు విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వారు మేలు పొందాక కృతజ్ఞతతో ఈ సత్కార్యంలోనే యథాశక్తి పాల్గొనమని చెప్పాలి. ఇలా 1-2 దశాబ్దాలు చేస్తే మన దేశంలో చదవడం వచ్చిన వారందరికీ శ్రీ సాయినాథుడు, శ్రీ దత్త సాంప్రదాయము పరిచయం అవుతారు. బాబా ప్రసాద్ గారు కాళహస్తి నుండి ఇలా అడుగుతున్నారు, మీరు తరచూ శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేయమని చెబుతారు. వేరు గ్రంథాలు పారాయణ చేయడానికి అవకాశం ఉన్నదా? పారాయణ చేయలేని వారికి ఎలా? మాస్టర్ గారి జవాబు, సాయి చరిత్ర కరెంటు సప్లై లాగా ఎంతో శక్తివంతమైనది. కానీ సాయి బోధ అనే పథ్యం తెలుసుకోకుంటే ఎంతో చెడుకు కారణం కాగలదు. కుశాభావు వలె చిల్లర మహిమలు చేసి నిజమైన సద్గురు ఎలా ఉంటాడో తెలియని అమాయకులను నకిలీ గురువులు మోసం చేస్తున్నారు. ఇది క్రమంగా ఆస్తికానికి దెబ్బ అవుతుంది. ఇలాంటి వారందరూ బాబా పేరిటే చేస్తున్నారు కనుక బాబా ఉపదేశం, దానిని నిరూపించే లీలలు గల చరిత్ర సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో శ్రీ శివనేశన్ స్వామి కోరి వ్రాయించారు. పత్రి, సేలు వంటి కట్టుకథలు చోటు చేసుకోరాదని వారి భావం. లీలలు కూడా ఎక్కువ సంఖ్యలో ఒక రకంగా కూర్చితేనే బాబా గురించి సరైన భావం ఏర్పడుతుంది. సమాధి అనంతరం లీలలు కూడా నేటి భక్తులకు అవసరం. పామరులకుండే అపోహలెన్నో తొలగించే లీలలెన్నో బాబా చేశారు. ఇన్ని ప్రయోజనాలు నెరవేరేలా ఇవన్నీ భక్తులకు మొదటి నుండే తెలిపే ఆశయంతోనే శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమని చెబుతాను. సాయి సాంప్రదాయంలో గురుచరిత్రకి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. శ్రీ గురుచరిత్ర కూడా సద్గురువు కృప పొందడానికి సాధనమని తెలిపే గురుచరిత్ర గ్రంథాలు కూడా లేవు. అదొక కారణం. చదువు రాని వారు శ్రవణం చేయాలి. చదువుకున్న వాళ్ళు సాటి వారి శ్రేయస్సు గోరి ఎంత శ్రమించైనా వారికి వినిపించాలి. అదే నిజమైన సాయి భక్తి. సర్వజీవుల శ్రేయస్సు కోరడం అంటే. అట్టివారికి మాత్రమే ముక్తి లభిస్తుందని భగవద్గీత చెబుతుంది. హరికథలు కూడా అందుకే వ్రాయించడానికి ప్రయత్నిస్తున్నాం. కథాగానాలు చేయిస్తున్నాం. బి వెంకటేశ్వర్లు గారు సూళ్ళూరుపేట నుండి ఇలా అడుగుతున్నారు, శ్రీ షిరిడీ సాయిబాబా ఎప్పుడు ఏ అవతార పురుషులుగా అవతరించి ఉన్నారు? మాస్టర్ గారి జవాబు, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మొదలగు రూపాలలో శ్రీ దత్తస్వామి అవతరించినప్పుడు భక్తులకు దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ సంగతి చెబుతూ వచ్చారు. ఇట్టి అనుభవం ప్రత్యేకించి శ్రీ గురుచరిత్ర పారాయణ చేసుకునే సాధకులకు విస్తారంగా కలుగుతూ వచ్చింది. ఇంతవరకు మరలా ఏ రూపంలోనూ అవతరించినట్లు ఎవరికి అనుభవం కలిగినట్లు తెలియలేదు. శ్రీ షిరిడీ సాయి తమ ఎముకలు మాట్లాడతాయని, తమ మట్టి మరియు నామం కూడా పలుకుతాయని, తమ సమాధిని ఆశ్రయించిన వారి చెంతనే ఉండి వానిని రక్షిస్తూ ఉంటానని చెప్పారు. పరిభాషలో చెప్పిన వారి మాటలను నిరూపిస్తూ షిరిడీ సాయి నేటికీ ఎందరికో ఆ రూపంలోనే భౌతికంగా దర్శనమిస్తూనే ఉన్నారు. స్వప్నంలో దర్శనమిస్తున్న సందర్భాలెన్నో. కనుక చాలా కాలం వరకు వారు మరలా అవతరించనక్కర్లేదని తోస్తున్నది. అయితే కాకాసాహెబ్ దీక్షిత్తో ఆయన ఒకసారి
భవిష్యత్తులో ఎప్పుడో 8 సంవత్సరాల బాలుడిగా ప్రకటమవుతానని చెప్పారు. శ్రీకృష్ణుడు మొదట దేవకీదేవికి 8 సంవత్సరాల బాలుడుగా దర్శనమిచ్చారని హరివిజయం అనే గ్రంథంలో వ్రాసియున్నదని దీక్షిత్ వ్రాశాడు. శ్రీపాదవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి మొదలైన వారు అవతార పురుషులన్నది లోకానికి వెల్లడవడం వారి 8వ ఏటనే జరిగింది. ఇంతవరకు వచ్చిన దత్తావతారాలను బట్టి రాబోయే దత్తావతారం కూడా ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆయనకు లౌకికమైన ఎట్టి బంధాలు ఉండవు. 2. ఎట్టి సంస్థలు స్థాపించరు. 3. కరచాలనంతో వస్తువులను సృష్టించడం వంటి చిల్లర మహిమలు చేయరు. 4. తాము దత్తావతారమని కానీ వెనుకటి దత్తావతార పురుషుని అవతారమని కానీ ఎన్నడూ వాచా చెప్పరు. ప్రపంచమే వారిని అలా గుర్తిస్తుంది. ఇట్టి నిదర్శనాల వలన దత్తభక్తులైన సాధకులకు వారుండే స్థానం కేంద్రమవుతుంది. 5. వీరందరూ అతి నిరాడంబరులైన భిక్షువులుగా మాత్రమే జీవిస్తారు. సిరి సంపదలు, అధికారము, హోదా కలిగి ఉన్న కారణంగా ఎవరినీ ప్రత్యేకించి ఆదరించరు. నిరుపేదలను అలక్ష్యం చేయరు. 6. వారి దర్శనం ఎల్లప్పుడూ అందరికీ లభిస్తుంది. వారి దర్శనాన్ని కట్టుదిట్టం చేసి భక్తులను ఆటంకపరిచే సెక్రటరీలు ఉండరు. కృష్ణ గారు విశాఖపట్నం నుండి ఇలా అడుగుతున్నారు. నా జీవితం ఎలా స్థిరపడుతుందో తెలియడం లేదు. ఇతరులకు భారమైన బ్రతుకెందుకు? మాస్టర్ గారి జవాబు: బాగా ఆలోచించాలే కానీ జీవితంలో అధైర్యానికి తావులేదు. సర్వజీవులకు గుండె, శ్వాస దగ్గర నుండి అన్నింటినీ పనిచేయించే శక్తే దైవం. అందుకే సాయి అన్నారు, అల్లా మాలిక్, భగవంతుడే సర్వానికి యజమాని, అందరినీ భరించేవారు ఆయనే. అలాగాక ఎవరిని ఎవరు భరించగలరు? అలా భరించగలం అనుకున్నా ఆ శ్వాస కాస్త ఆగిపోతే వారికి మరొకరి భారం వహించాలన్న ప్రేరణ, వారితో వీరికి జన్మ సంబంధం, అందుకు అనుకూలించవలసిన పరిస్థితులు ఇన్నీ సమకూర్చవలసినది ఆ భగవంతుడే. నిజానికి చేసేదంతా భగవంతుడే అయినా మానవులు అజ్ఞానం వలన ఒకరి భారం తామే వహిస్తున్నామని భ్రమపడతారు. అలా కాక భగవంతుడు మన కృతజ్ఞతను కూడా ఆశించకుండా అందరి భారము ప్రేమతో వహిస్తుంటాడు. కనుక ఆ భగవంతుణ్ణి, ఆయన అవతారమైన సాయిబాబాను కృతజ్ఞతతోనూ విశ్వాసంతోనూ స్మరించుకుంటూ మన యత్నం మనం చేసుకుంటూ పోవాలి. అలా చేస్తే ఎట్టి కొరత ఉండదు. టి శ్రీమన్నారాయణమూర్తి హైదరాబాదు నుండి ఇలా వ్రాస్తున్నారు. కొందరు సాయిబాబా ప్రచారం నిమిత్తం ఒక కవరు వ్రాసి దానికి 20 ప్రతులు తయారు చేసి పంచిపెట్టమని, అలా చేస్తే లాభిస్తుందని, చేయకపోతే కష్టాలు కలుగుతాయని గొలుసు ఉత్తరాలు వ్రాస్తున్నారు. అటువంటి ప్రచారాన్ని సాయినాథుడు హర్షిస్తాడా? మన సాయిబాబా పత్రిక ద్వారా ఇలాంటి సోదరులకు వివరణ ఇప్పించుకోరతాను. మాస్టర్ గారి జవాబు: జీవులను భూలోకానికి, నరకానికి బంధించి విముక్తి పొందకుండా చూసే గొలుసులు 2. ఒకటి ఆశ, రెండవది భయం. ఇవి రెండూ ఒకదానినొకటి నిలుపుకుంటాయి. భవిష్యత్తును గురించిన భయమే ఆశకు కారణం. ఆశలు పెరిగిన కొద్దీ అవి నెరవేరవేమోనన్న భయం పెచ్చు పెరిగిపోతుంది. వీటిలో ఒకటి గజ్జి అనుకుంటే రెండవది దానిని గోకడం. గోకిన కొద్దీ గజ్జి జిల్లా పెరుగుతాయే గాని తగ్గవు. పెరిగిన కొద్దీ గోకడం ఎక్కువైపోతుంది. గోకకుండడం అంతకంతకు అసాధ్యమైపోతుంది. ఈ 2 కాళ్లపై నిలిచి మనను కబళించే కబంధుడే స్వార్థం, అహంకారం, అసూయ అతని కోరలు. రాగద్వేషాలే అతని 2 కళ్ళు. కనుక వీటిని వివేకంతో మొగ్గలోనే తుంచివేయడం నేర్పేదే ఆధ్యాత్మికత, ధర్మం, నీతి. ఇవి అనాదిగా మానవ హృదయంలో పాదుకొని ఉండి ఆధ్యాత్మ సాధనకు పూనుకొన్న దగ్గర నుండి మనను లోబరుచుకో చూస్తుంటాయి. ఆత్మజ్ఞానం స్థిరంగా కలిగే వరకు ఇవి మనని వెంటాడుతూనే ఉంటాయి. విశ్వామిత్రుణ్ణి అన్నిసార్లు తపోభ్రష్టుణ్ణి చేసినవివే. తపస్సుకు కూర్చోగానే బుద్ధుని మీద ఎన్నెన్నో ప్రలోభాలతోనూ బెదిరింపులతోనూ దాడి చేసిన మారుడు కూడా ఈ రెండింటి సమైక్య రూపమైన అహంకారమే. యేసుక్రీస్తు 40 రోజులు ఎడారిలో కఠోర తపస్సు చేశాక ఒక దేవత అతని ముందు అగుపడి తాను చెప్పినట్లు చేస్తే
భూమి మీదున్న వైభవం అంతా ఇస్తానన్నాడు. వెంటనే యేసుకు అతనెవరో అర్థమైపోయింది. పో సైతానా, నేను నీకు లోబడను, నాకు అవేవి వద్దు అన్నట్ట. ఆ సైతాను పెట్టిన ప్రలోభానికి లోబడడం వల్లనే ఆదిమానవ దంపతులు ఆదం హవ్వ తమ పవిత్రత, అమరత్వం, భగవంతుని వాత్సల్యం కోల్పోయి మరణము, రోగము, పాపాలకు గురి అయ్యారట. అది తరతరాలుగా వారి సంతతి అయిన మనను కూడా ఈనాటికి వెంటాడుతూనే ఉన్నాయట. ఈ సైతాన్ మహమ్మద్ ప్రవక్తను కూడా ఇలానే ప్రలోభ పెట్టపోయాట. కానీ ప్రవక్త మానవులను అతని గురించి హెచ్చరించాడు. ఎన్నో జన్మల పుణ్యం వలన మానవ జన్మ, ఇంకెంతో పుణ్యం వలన ముముక్షత్వం, మరెంతో పుణ్యం వలన సద్గురు సేవ లభిస్తాయట. శ్రీ సాయి కూడా ఈ అవకాశం ఇంక రాదు అని హెచ్చరించారు. అంటే ఈ ఆశ భయాలకు లొంగవద్దని ఆయన హెచ్చరించారు. ఎంతో పూర్వపుణ్యం వలన మనకు లభించిన ఈ సద్గురు సాయి భక్తిని భ్రష్టం చేయడానికి ఈ కలిపురుషుడు, ఈ సైతాను ఇటీవల మరో రమ్యమైన మారువేషం వేసుకుని వస్తోంది. అవే నేడెందరో భక్తులకు తలనొప్పి, హృదయతాపము కలిగిస్తున్న గొలుసు ఉత్తరాలు. ఇటీవల ఎందరెందరో భక్తులకు పోస్టులో ఉత్తరాలు వస్తున్నాయి. వాటిలో పైన ఒక సాయినామమో ఏ దేవతానామమో రాసి ఉంటుంది. దాని కింద ఈ గొలుసు ఉత్తరం 20 ప్రతులు తీసి మీరు 20 మందికి పంపాలి. ఇలా చేసిన కొందరికి లక్షల లాభమో వేరొక లాభమో వచ్చిందని, అలా చేయక బుట్టదాఖలు చేసిన వారికి ఎంతో ప్రమాదం సంభవించిందని వ్రాసి ఉంటుంది. అమాయకులైన భక్తులందరికో ఇలాంటి ఉత్తరాలు ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి. వీటి విషయం వివరించడం ఎంతో అవసరం. ఈ జాబు రాసేవారు కింద సంతకం చేయరు. ఇవి దొంగ నోట్లు వంటివి అనడానికి ఇది మొదటి ఆధారం. వారి పేరు వ్రాస్తే ప్రజలను ఇలా భయభ్రాంతులను చేసి వేధిస్తున్న వీరిని జైలుకి పంపవచ్చని వారికి తెలుసు. అదే ఆ ఉత్తరాలలోని నిజాయితీకి నిరూపణ. ఈ జాబులకు సరి అయిన పోస్టేజ్ స్టాంపులను కూడా అంటించరు. ఈ గొలుసు ఉత్తరాల వలన వరగబోయే లాభానికి ఆదిలోని అనవసరపు ఖర్చే నిరూపణ. అయితే ఈ గొలుసు ఉత్తరాలు శ్రీ సాయి పేరిటనో దేవతల పేరిటనో వ్రాయడం వలన వ్రాసేవారికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. వీటిని వ్రాసేవారు మూర్ఖులు, మూఢులు అయి ఉండాలి. ప్రతి మతంలోనూ ఇటువంటి వారు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. ఈ జాబు వ్రాసేవారు బలవంతానైనా తమ విశ్వాసాలు ఇతరులపై రుద్దాలనుకునే నరరూప పశువులే. ప్రపంచ చరిత్రలో ఇటువంటి వారికి అధికారము, బలము చేజిక్కినప్పుడు తాము చెప్పిన మతాన్ని అంగీకరించని వారిని చిత్రహింసలు పెట్టి చంపారు. గొప్ప గొప్ప నాగరికతలనే నాశనం చేశారు. అట్టి అవకాశం లేక ఈ మూఢులు ఈ గొలుసు ఉత్తరాలతో భక్తులను క్షోభ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. భగవంతునికి కానీ సాయి వంటి మహాత్ములకు కానీ ఇలా ఆశ చూపి, లంచం చూపి ప్రజలను తమ వైపు తిప్పుకోనవసరం లేదు. అలా భయపెట్టి ఆకట్టుకోవలసిన ఆగత్యమూ లేదు. వారేమైనా మన అండదండలపై బ్రతికే రాజకీయ నాయకులా ఇలా ఆశ చూపడానికి కానీ లేక భయపెట్టడానికి కానీ? వారెంతో ఉదారులు. వారిని తలవనైనా తలవని వారికి, ధర్మాత్ములకు తోడు పరమ దుర్మార్గులకు కూడా అన్నపానీయాలు, వెలుగు, గాలి ఇచ్చి సంరక్షించే దయామయులు. భగవంతుడు వేదకాల పురుషులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు, బుద్ధుడు, జైనుడు వంటి సత్యదృష్టలు, శ్రీ శంకర రామానుజాది ఆచార్యులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ సాయిబాబా వంటి సద్గురువులు ఎన్నడూ ఇటువంటి నికృష్ట పద్ధతికి దిగజారలేదు. అన్నింటికంటే హీనము, అన్నింటికంటే నికృష్టమైన ఆశ, భయాల ద్వారా అభయస్వరూపమైన శ్రీ సాయినామం ప్రచారం చేయబోనడమే. అయితే ఇలాంటి ఉత్తరాలను ఏం చెయ్యాలి? ఏమీ చేయవద్దు. ఇవి వ్రాసే మూఢులను వారి మౌఢ్యం నుండి రక్షించమని ప్రార్థించి ఈ గొలుసు ఉత్తరాలను బుట్టదాఖలు చేయండి. వాళ్ళెలాంటి వారైనా అది పవిత్ర నామమే కదా అనిపిస్తే ఆ ఉత్తరాన్ని శ్రీ సాయి పటం ముందుంచి, సాయి, మీరు సకల జీవ స్వరూపులు, ఇది మీ ముందుంచడం వలన మీ నామాన్ని సర్వజీవులకు అందిస్తున్నాను, ఇట్టి మూఢులకు వివేకం ప్రసాదించండి అని ప్రార్థించి పూజలో నైర్మల్యంతో పాటే తర్వాత తీసిపారేయండి. మందిరంలో విభూతి పొట్లాలు కట్టుకోవడానికి సమర్పించండి.
ఒక సోదరి ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో విభూతి రాలుతుంది అంటున్నారు కొందరు. పత్రికాముఖంగా వివరింప కోరతాను. మాస్టర్ గారి జవాబు, ఈ కలికాలం ముదిరిన కొద్దీ గ్రామ గ్రామాల్లోనూ ఎన్నెన్నో వింతైన శక్తులు ఉద్భవిస్తాయని, అటువంటివి చూపి అదే దైవమని ఎందరెందరో ధూర్తులు అగ్నులైన ప్రజల మన్ననలను చూరగొంటారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నోసార్లు హెచ్చరించారు. అది ఈనాడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందరెందరో తమ ఇళ్లలోని పటాల నుండి విభూతి, తేనె, నీరు వంటివి వస్తున్నాయని చెబుతున్నారు. అవివేకులెందరో వేలం వెర్రిగా పోయి తండోపతండాలుగా వాటిని దర్శించుకుంటున్నారు. కానీ ఇది కలి వైపరీత్యమేనని గుర్తుంచుకోగలగడం వివేకం. అదే నిజమైన సాయి భక్తి. ఇలా చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. 1. షిరిడీలో సశరీరులుగా శ్రీ సాయి జీవించిన 58 సంవత్సరాల కాలంలో ఆయన ఒక్కసారి కూడా చిల్లర మహిమలు చూపలేదు. 2. అటువంటివి చేస్తున్న కుశాబావును మందలించి మాన్పించారు. కనుక ఆయన దృష్టిలో ఇవెంతో హీనమైనవే కాక నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మరపించే తుచ్చమైన భ్రాంతులు. ఇట్టివి ఈనాడు షిరిడీ సాయిబాబా విగ్రహం నుండి, పటాల నుండి కూడా వస్తున్నాయి కదా అంటున్నారు. కానీ ఇది కూడా ఆయన పేర అగ్నులైన సాధకులెవరో చేస్తున్నదే కానీ ఆయన లీల కాజాలదు. షిరిడీ నుండి తెచ్చుకున్న విభూతిలోనూ తీర్థంలోనూ సాయికి మనింట భక్తితో అభిషేకం చేసుకున్న తీర్థానికి ఆయన నామస్మరణకు దివ్యమైన శక్తి ఉండగా, ఇలా పటాలు విగ్రహాల నుండి రాలిన విభూతికి తీర్థానికి గల అదనపు మహిమ ఏముంటుంది? ఆకాశం నుండి పడే వర్షపు నీరు, నదులు బావులలోని నీరు భగవంతుడిచ్చిందే కదా. అది దివ్యమైనదన్న గుర్తు మనకు లేకపోవడం వల్లనే అది సామాన్యమైన నీరులా ప్రవర్తిస్తుంది. అది దివ్యమైనదని గుర్తుంచుకొనడమే సాధనంతా. అప్పుడు మన అజ్ఞానం అనే పొర మన కండ్లపై నుండి తొలగి మనకు వాటి దివ్యత్వం అనుభవం అవుతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. ఈ పటాల నుండి రాలే విభూతి, తీర్థము ఈ మహత్తరమైన సత్యాన్ని మరపించి సృష్టిలో అగ్ని, నీరు దివ్యత్వం కావు అన్నట్లు ఈ పటాల నుండి రాలేవి మాత్రమే దివ్యమైనట్లు భ్రమింపచేస్తాయి. సర్వత్రా దైవాన్ని, సాయినే చూడమన్న సాయి బోధన మరిపిస్తాయి. ఇలాంటి చమత్కారాలను చూసినందువలన కలిగే విశ్వాసం అవి ఆగిపోగానే ఎన్నెన్నో అపోహలకు కారణమవుతుంది. ఒకరి ఇంటిలో ఇలా జరిగితే అలా జరగని వాళ్ళందరూ సరి అయిన భక్తులు కారేమోనన్న అపోహకు కారణమవుతుంది. అలా అయితే అందరికంటే ముందుగా మహల్సాపతి, శ్యామ, దీక్షిత్, మేగుడు వీరెవ్వరూ సరి అయిన భక్తులు కారన్నమాట. ఇటువంటి చిల్లర చమత్కారాలను కపటంగా అనుకరించడం సాధ్యం. నిగ్గుతేలిన హేతువాదులు, నాస్తికులు కూడా ఇవి చేయగలరు. ఇటువంటివి చేసి ప్రజలను మోసం చేసేవారి సంఖ్య పెరగబట్టే ఈ హేతు నాస్తికవాదులను సాయి ప్రేరేపించి ప్రక్షాళన చేస్తున్నారేమో. శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తామనేవారు కూడా కొందరు ఇటువంటివి చూసి ముగ్ధులవ్వడం ఆశ్చర్యం. అందులో సాయి ఏం చెప్పారో తెలుసుకోకుండానే వారెలా పారాయణ చేయగలిగారో. సాయి బోధించినది ఎవరి కోసం? శ్రీ షిరిడి సాయిని కొలుస్తూ శ్రీ సాయి లీలామృతం పారాయణ చేసుకునే ఇళ్లల్లో కూడా ఇలా జరుగుతున్నది కదా అంటారేమో. అందుకు కారణం వారు ఏ జన్మలోనో ఇలాంటివి కావాలని కోరుకొని ఉంటారు. దానిని సాయి ఎలా తీరనిస్తున్నారేమో. వారు ఈ జన్మలోనైనా వివేకంతో వాటికి విలువ, ప్రచారం ఇవ్వకుండా ఉండగలరేమో చూడటానికే సాయి ఇలా జరగనిస్తూ ఉండవచ్చు. ఇటువంటి వారి పట్ల మన వివేకం ఎలా పనిచేయాలో పైన కొంచెం స్మరించాం. ఇక్కడ ఇంకొంచెం ఆలోచిద్దాం. ఇలా అద్భుతమైన రీతిన విభూతి తీర్థాల వలన ప్రత్యేకంగా మనకు ఒరిగే మేలేమిటి? శ్రీ సాయిబాబా చరిత్ర, పారాయణ, నామస్మరణం వలన మన హృదయంలోకి రాలే భక్తి అనే తీర్థం, వివేకమనే విభూతి ఏ నీటినైనా తీర్థంగానూ మనం ఉన్న చోటు సాయి సన్నిధిగానూ మార్చగలుగుతుంటే అది మరచి, ఆ సాయినాథుని ప్రసాదం మరచి ఈ విభూతిని నమ్మడం ఎంతో దౌర్భాగ్యమే. ఆయన నిషేధించిన వాటినే సన్మానించే మనం శ్రీ సాయి అనుగ్రహానికి పాత్రలం అవుతామా? మనం నిషేధించిన మత్తు పదార్థాలకు మన బిడ్డలు బానిసలైతే మనకెంత క్షోభ కలుగుతుందో శ్రీ సాయికి కూడా మన పట్ల అంతే క్షోభ కలుగుతుంది. కానీ ఆ తండ్రి దయామయుడు, ఎవరిని దండించడు.
2-3 సార్లు హెచ్చరిస్తాను. వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నదే వారి పద్ధతి. ఆపై మన ప్రారబ్ధం ఎలా ఉంటే అలా చేస్తాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 7వ అధ్యాయం సమాప్తం.